రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో లోయన్ మానేరు డ్యాం నుంచి ఎమ్మెల్యే కల్వంపల్లితో కలిసి ఆయన యాసంగి పంటకు దిగువకు నీరును విడుదల చేశారు. వరి పంట మీద ఆధారపడకుండా ఆరుతడి పంటలకు వేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలు వేసి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించుకోవాలని సూచించారు. అయితే ప్రజాపాలనలో ఎలాంటి నిబంధనలు లేవని, గతంలో పార్లమెంటు సభ్యులకు సైతం సెక్రటేరియట్లోకి అనుమతి లేదని, ఇప్పుడు సామాన్యులు కూడా సైతం సెక్రటేరియట్లకు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేసిందని, ఇచ్చిన మాట అమలు చేసి తీరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. దేశం బాగుంటుందనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 146 కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ 1 కింద 146 నుంచి 294 కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా, దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా నీటిని యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజును గౌరవ శాసనసభ్యులు మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిఈ గారు, ఎస్సీ గారు తదితర అధికారులను దేశం బాగుంటుందనేటువంటి సంకల్పం ఉన్నటువంటి